నగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు నేను వేసిన నామినేషన్కి నగిరి నియోజకవర్గ నలుమూలల నుంచి, ప్రతి గడప నుంచి, ప్రతి ఊరు నుంచి, ప్రతి వార్డ్ నుంచి, ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఓటరు కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ లాగా ఈరోజు ఈ నామినేషన్లో పాల్గొని నాకు బలాన్ని చేకూర్చే విధంగా మండు టెండల్లో కూడా వెన్నెల్లో లాగా చిరునవ్వులు చిందిస్తూ మరి ఏ విధంగా ర్యాలీలో పాల్గొని నా నామినేషన్ని సక్సెస్ చేయడమే కాకుండా నన్ను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపిస్తాము అని చెప్పి అందరూ భరోసా ఇవ్వటం నా జీవితంలో నేను మర్చిపోలేను. నా నగిరి ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సీటు రాదు రాదు అని చెప్పి ఎంతో మంది ప్రచారం చేసిన జగనన్న ఎప్పుడూ కూడా ఒక చెల్లిగా నన్ను ఆశీర్వదిస్తారు, అలాగే అభిమానిస్తారు. నేను నగిరి కోసం అడిగిన ప్రతిదీ కూడా చేసిస్తారు. ఈ రోజు కూడా నగిరి నియోజకవర్గంలో మూడవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను కంటెస్ట్ చేసేందుకు బీఫామ్ ఇచ్చి ఆశీర్వదించి పంపించిన జగనన్నకి పాదాభివందనాలు. ఈరోజు భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు, నా నగిరి ప్రజల ఆశీస్సులతో సక్సెస్ఫుల్ గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జగనన్న చేసిన సంక్షేమం అభివృద్ధితో పాటు నేను చేసిన అభివృద్ధిని, నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన సర్వీస్ ని కూడా గుర్తించి మళ్ళీ నన్ను గెలిపించాలనుకోవడం చూస్తుంటే నాకు ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు నగిరి ప్రజల కోసం సేవ చేస్తూ బ్రతుకుతా. జగనన్న కోసం, పార్టీ కోసం ఒక సైనికురాలుగా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి వాగ్దానం చేస్తూ ఈరోజు నామినేషన్లో నా వెన్నంటి నడిచి నాకు రెట్టించిన ఉత్సాహంతో నగిరి అభివృద్ధిని మరింత చేసే విధంగా, నగిరికి మరింత సంక్షేమాన్ని అందించే విధంగా మరి ప్రజలందరూ కూడా నాతో నడవడాన్ని మర్చిపోలేని వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నగిరి నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు అనలేము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కుటుంబ సభ్యులే. సో నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఒక టీం వర్క్ గా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు పేరు పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్.